కరీంనగర్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుతో పాటు భారీ ఎత్తున రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మాట ఇచ్చిన ప్రకారం ధాన్యం కొనుగోలు పూర్తి చేసి అన్ని రకాల ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక తప్పుడు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కిందని, అధికారంలోకి రాగానే రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా, మద్దతు ధరకు అదనంగా 500 బోనస్ ఇస్తామని నమ్మపలికి హామీలేవి నిలబెట్టుకోలేకపోవడం వల్లే మేమంతా రైతుల పక్షాన ధర్నా చేస్తున్నామని తెలిపారు. మద్దతు ధరతో పాటు ప్రతి రైతు అకౌంట్లో ఎలాంటి నిబంధన లేకుండా క్వింటాలకు 500 చొప్పున బోనస్ వేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతుగా ధర్నా చెప్పడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 100 హామీలు ఇచ్చి ప్రభుత్వం గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టినప్పటి నుంచి రైతు వ్యతిరేకంగానే ఈరోజు ప్రభుత్వ చర్యలు ఉంటున్నాయి. అందులో భాగంగా డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తానడం, రైతు బంధు కాదు రైతు భరోసా వేస్తామనడం, రుణమాఫీ ఇంతవరకు కాలేదు. రైతు బందే వస్తుందిగా రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా అందులో ఇంపార్టెంట్ ఏంటంటే వెంటనే ఎంఎస్పి ఇస్తూ కూడా వరికి 500 రూపాయలు బోనస్ ప్రకటిస్తాము. దాని ఎగ్జాంపుల్గా ఛత్తీస్గఢ్లో ఎలా ఇస్తుందో అలానే ఇక్కడ ఇస్తామని చెప్పేసి ప్రజలకు హామీ కూడా జరిగింది. రైతు ఆ మాటలు నమ్మడం, రైతులందరిగా టీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఉన్నా కూడా మాకు ఇంకేదో బోనస్ వస్తుందని చెప్పి వాళ్ళందరూ రైతులంగా కాంగ్రెస్ పార్టీ పోటేసి కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ ప్రభుత్వం మాట మార్చే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం మాట మార్చినా కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మీద ప్రజలు బిల్టప్ చేయాలని చెప్పి ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతుంది.